సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ విచారం వ్యక్తం చేశారు. ఎవరిని బాధ పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు, అపార్థం చేసుకుని ఉంటే క్షమించాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అప్పుడేం జరిగింది, ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్ళింది, ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. అక్కినేని నాగార్జున కుటుంబంపై గతంలో నేను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అంటూ అర్ధరాత్రి తెలంగాణ మంత్రి కొండా సురేఖ పోస్టు పెట్టారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ బహిరంగంగా పశ్చాత్తాపం ప్రకటించారు. తన మాటలు నాగార్జునను కానీ వారి కుటుంబ సభ్యుల్ని కానీ ఉద్దేశించి అనలేదు, వారిని బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు లేదన్నారు సురేఖ. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. నాగార్జున గారి గురించి నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించుంటే అందుకు చింతిస్తున్నా, వారిని వా కుటుంబాన్ని అపఖ్యాతి పాలు చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా మాటల వల్ల ఏదైనా అపార్థం కలిగితే చింతిస్తున్నా, వాటిని ఉపసంహరించుకుంటున్నా అని ఎక్స్లో పేర్కొన్నారు. అక్కినేని నాగచైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ కొండా సురేఖ గతంలో కామెంట్లు చేశారు. కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్యల వల్లే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారని ఆరోపించారు. దీంతో అక్కినేని నాగార్జున కేటీఆర్ వేర్వేరుగా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు ప్రసారం చేసిన పలు యూట్యూబ్ ఛానల్స్ పైన కేసులు వేశారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. దీంతో నాగార్జున పరువుకి భంగం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ నాయకులు లేదా ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా ఈ విషయంపై అక్కినేని కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, రాయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలోనే నాగార్జున నుంచి స్టేట్మెంట్ తీసుకొని విచారణకు రావాల్సిందిగా కొండా సురేఖకు సమన్లు జారీ చేశారు. అయితే అప్పటికే సురేఖ క్షమాపణలు చెప్పినట్లు ఆమె తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఈ ఎపిసోడ్ మొత్తం 2024 డిసెంబర్లో జరిగింది. అంటే దాదాపు ఏడాది అవుతోంది. ఇప్పటికే పరువు నష్టం దావా కేసు విచారణలోనే ఉంది. ఇలాంటి సమయంలో కొండా సురేఖ పశ్చాత్తాపం ప్రకటిస్తూ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. మరి ఈ క్షమాపణలను అక్కినేని కుటుంబం సభ్యులు స్వీకరిస్తారా? తదుపరి పరిణామాలు ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.